హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ పోతే అక్కడ ఇంట్లో రోజెసే ఉంటాయన్నమాట. రోజెస్ ఇంకా గ్రీటింగ్ కార్డ్స్. మన మధు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మాడి వచ్చి హ్యాపీ రోజ్ డే అని రోజెస్ ఇస్తానమాట. ఏంటి ఎక్కడ చూస్తే అక్కడ సర్ప్రైజే కనిపిస్తుంది అంటే, చెప్పాను కదా మధు అని అంటాడు. చెప్పాను కదా మధు, నేనే కొత్తగా కనిపిస్తున్నానని, అందుకని మనసులో ఉన్న ప్రేమని దాచుకోవద్దని ఇలా చూపిస్తున్నాను అని అంటాడు. ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఇదంతా చేశాను. నాకు ఫీలింగ్స్ కలగడం నువ్వే కదా కారణం అని. రోజు మీ ఇంటికి వెళ్ళినప్పుడు వ్రతం చేశాం కదా, ఆ వ్రతంలో నువ్వు ఆంజనేయ స్వామికి నీ ప్రేమ వివరిస్తుంటే అప్పుడు నేను విన్నాను. అప్పటి నుంచి నా మనసులో చెన్నం అనేది మొదలైంది. ప్రేమకి నువ్వు ఇచ్చే విలువ, గౌరవం నాకు నచ్చింది. ప్రేమ పైన, అలాగే నేను కట్టిన నీ తాలి పైన నాకు ప్రేమ కలిగేలా చేసింది. నా జీవితంలో ప్రేమ పెళ్లి లేదనుకున్నాను, కానీ నీ ఆలోచనే మార్చేసింది నా ఆలోచనని అని అంటాడు. చిన్నప్పటి నుంచి ప్రేమించిన చిన్ని మీద ప్రేమ చచ్చిపోయింది. నేనే జీవితం అనుకుంటున్నా నా మధు మీద నాకు ప్రేమ పుట్టింది అని అంటాడు. మధు చాలా ఫీల్ అవుతాడు. దాన్ని మర్చిపోతేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని అంటారు. కానీ గౌతాన్ని మర్చిపోతానో లేదో అని అనుకున్నాను, కానీ నీ ప్రేమ వల్ల ఆ చిన్నిని పూర్తిగా నేను మర్చిపోయాను అని అంటాడు. చిన్ని అనేది ఒక గతం, ఆ గతం పోయింది. భవిష్యత్తు మధు అనేది నువ్వే నా ప్రేమని మార్చావు అని అంటాడు. భవిష్యత్తుని ఎప్పటికీ వదులుకోను, ఆ గతాన్ని మర్చిపోతాను అని అంటాడు. రోజు నుంచి నీ మీద నాకున్న ప్రేమని ఇలా సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. వ్యాలంటైన్స్ డే అనేది మనం గొప్పగా ఎవరు జరుపుకోలేనంతగా గొప్పగా జరుపుకుంటాం అని వెళ్ళిపోతాడు మ్యాడీ. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. మధు మాట్లాడితే, ఏంటమ్మా గొంతు అలా ఉందంటే, ఏం కాలేదు అంటే, మ్యాడీ బాబు బాగా చూసుకుంటుండు కదా అంటే, చాలా ప్రేమగా చూసుకుంటున్నమ్మా అని అంటది. మ్యాడీ బాబు అంతగా ప్రేమిస్తుంటే నువ్వు సంతోషం చెప్పకుండా బాధగా చెప్తున్నావు ఏంటమ్మా అని అంటది. అంటే మ్యాడీకి పుట్టింది మధు మీద, చిన్ని మీద ప్రేమ చచ్చిపోయిందంట. అసలు నవ్వాలనో ఏడవాలనో నాకే అర్థం అవ్వట్లేదు అని అంటది. నిన్ను ప్రేమించేదైతే నిన్నే కదమ్మా అని అంటే, కానీ చెందాల్సింది చిన్ని కదా అమ్మా. మధు మీద అంత ప్రేమ చూపిస్తుంటే నాకు ఏదో గిల్టీగా ఫీల్ వస్తుంది అమ్మా. చిన్ని ప్రేమ నేను తీసుకుంటున్నాను అన్నట్లు. ప్రేమని నేను పొందుతూ తప్పు చేస్తున్నానని అనిపిస్తుంది. మా అమ్మ నిర్దోషి అని నిరూపించి అప్పుడు మ్యాడీకి నేనే చిన్నిని చెప్పి హ్యాపీగా ఉందామని అనుకున్నాను. కానీ మ్యాడీనేమో చిన్నిని పూర్తిగా అసహించుకొని నన్ను ప్రేమిస్తున్నాడు. వ్యాలంటైన్స్ డే రోజు ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడు, అప్పుడే నేను చిన్నినని చెప్పేస్తానమ్మా అని అంటే, ఏంటమ్మా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వే చిన్ని బాబు నువ్వు చిన్ని అని తెలిస్తే నేను అసహించుకుంటాడు. మీ అమ్మ నిర్దోషాన్ని నిరూపించకన్నా ముందే అలా చెప్తే నేను అసహించుకుంటాను, నిన్ను దూరం చేసుకుంటాడు అని. కంగారు పడకమ్మా, మ్యాడీ అపార్థం చేసుకోకుండా నేనే చిన్నినని చెప్తాను. ఒకవేళ నేనే చిన్నినని చెప్పకపోతే నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లు ఉంటుంది అమ్మ. ఆ ప్రేమని నేను పొందుతూ నేను మానసిక ఇబ్బంది నేను పడలేను అని అంటే, వారి 14th రోజు నేనే చిన్నినని చెప్పేస్తాను, లేకపోతే నాకు నేనే అసహ్యం అనిపిస్తుంది అని అంటే, వద్దమ్మా నువ్వు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని వాళ్ళమ్మ. తొందరపడి నిర్ణయం తీసుకోకు, భవిష్యత్తు నాశనం అవుతుంది అని అంటే, లేదమ్మా నేను తొందరపడి నిర్ణయం తీసుకోనట్లేదు, నా భవిష్యత్తు నేను నిలబెట్టుకోవాలని తీసుకుంటున్నాను అని. నాకు నేనే మోసగత్తెని అయిపోతాను, ఏమిటో అమ్మ నాకు భయం వేస్తుంది అని అంటే, ఏం భయపడకమ్మా నేను మ్యాడీని సర్ది చెప్తాను కదా, మ్యాడీని నేను చూసుకుంటాను అని. నేను చిన్నినని మ్యాడీకి చెప్తాను, నువ్వేం కంగారు పడకు, ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది. సరే అమ్మా అని పెట్టే వాళ్ళ అమ్మ అంటుంది, మధు ఎలాగో మ్యాడీకి చిన్ని అని చెప్పేస్తుంది అంటుంది, వాళ్ళిద్దరూ ఏం విడిపోకుండా హ్యాపీగా ఉండేటట్లు చూడు స్వామి, మ్యాడీ అర్థం చేసుకునేటట్టు చూడు అని అంటారు. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు అనమాట. మధు వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, హ్యాపీగా అనిపిస్తుంది నాకు అని చెప్తుంటే మధు అనుకుంటుంది, ఇప్పుడే నేను చిన్ని అని చెప్పేస్తాను, మ్యాడీ హ్యాపీ మూడ్లో ఉన్నాడు అని అనుకుంటాను. తన మూడు పాస్ చేయకూడదు, February 14th ఉంది కదా, ఆ రోజు చెప్తాంలే, ఇప్పుడు తను హ్యాపీగా ఉండంలే అని అనుకుంటాను. ఫోన్ మాట్లాడేసి వస్తాడనమాట. ఏంటి మధు అలా ఉన్నావు అంటే, ఏం లేదు అని అంటే, చెప్పు ఏంటి అని అంటే, చాలా రోజుల తర్వాత నీ ఫేస్లో ఆనందం చూస్తున్నాను అని అంటది మధు. అలా చూశాను అని అంటే, ఈ రోజే కాదు మధు, ప్రతిరోజు ఇలాగే నా కళ్ళల్లో ఆనందం కనిపిస్తూనే ఉంటుంది అని అంటది. సంతోషము పెరుగుతూనే ఉంటది కానీ తగ్గేది కాదు, ఈ సంతోషం నువ్వే తెచ్చావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలిసి నువ్వుకిటే ఇంత సంతోషంగా ఉన్నావు కదా అని అంటాడు మ్యాడీ. అంటే మధు అనుకుంటుంది మనసులో, నేను మధులా సంతోషంగా ఉన్నాను కానీ చిన్నిలా బాధపడుతున్నాను, ఎప్పుడైతే చిన్ని అని నీకు చెప్తే అప్పుడు ఆ ఆనందం ఇలానే కనిపిస్తే నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను అని మనసులో అనుకుంటుంది మన మధు. నువ్వు సంతోషంగా లేవా అని అంటే, సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మాటలు రావు, అందుకే మౌనంగా ఉన్నాను అని మధు వెళ్ళిపోతుంది. మ్యాడీ కాల్ వస్తుంది, కాల్ మాట్లాడుతుంది. ఓకే వాళ్ళు తిరుగుతుంటే నాకు వెళ్ళి వస్తుంది, వచ్చి ఆంటీ అని అంటే, ఏదో మోసుకొచ్చావు కదా చెప్పానంటే, నేను ఏం లాభం అంటే నేను చిన్ని అని చెప్తే మీరేమో చిన్నికి ఏం చేయకుండా పెళ్ళైనాక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు, ఇప్పుడేమో మ్యాడీ వచ్చేసి ప్రేమ మొత్తం దానికే చూపిస్తున్నాడు. వ్యాలంటైన్స్ డే చేసుకుంటారంట వాళ్ళు, రోజు ఒక స్పెషల్ జరుపుకుంటున్నారు, ఈరోజు రోజ్ డే అని ఇండ్లంతా అలంకరించి తనని రోజ్ డే సర్ప్రైజ్ ఇచ్చాడు అని చెప్తుంది అనమాట. వ్యాలంటైన్స్ డే రోజు పూర్తిగా అలియాస్ చిన్ని అలియాస్ మధు అన్నట్లు అయిపోతాడు, పూర్తిగా తనకు వశం అయిపోతాడు అని అంటారు.
కైనా మధు గురించి నేను ఇంకేం చెప్పలేను, ఇంకా జరగాల్సింది మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతుంటే మధు వస్తుంది. ఏంటి నా గురించే మాట్లాడుతున్నావు అంట అని అంటే, నేనేం మాట్లాడతాను, ఉంటే గిట్టే మీ అత్త కూరలకు ఉంటాయి అని అంటే, ఈరోజు మ్యాడీ రోజ్ డే సెలబ్రేట్ చేశాడంట కదా అని అంటే, అవును అని అంటే, రోజ్ డేకి ఇంత మోసిపోతున్నావా నువ్వు అని అంటే, లేదత్తయ్య ఎల్లుండికి ఇస్తే అలాగే అగ్డే ఉంది కదా దాన్ని తలుసుకొని సిగ్గుపడుతున్నాను అని అంటే, మురిసిపోవడం 3 నెలల ముచ్చటనే అవుతుంది అని అంటే, పూల ముచ్చట జీవితాంతం ఉండిపోతుంది అని అంటే, ఏం చూసుకొనే నీకంతా ధైర్యం అని అంటే, మీద మీ అబ్బాయికి ఉన్న ప్రేమ చూసుకొనే నమ్మకం, మధుమైన ప్రేమనే చిన్నిమైన ప్రేమే పిచ్చిదానా అని అంటే, మధు అంటది మధుమైన ప్రేమనే చిన్నిలా మార్చుకుంటానే వెర్రిదానా అత్తయ్య అని అంటది. నేను అనను, సనివంగా చెప్తాను అని అంటే, నువ్వు వివరంగా చెప్పినా సనివంగా చెప్పినా గౌరవంగా చెప్పినా నేను అసలు వినను, అసలు ఆ వ్యాలంటైన్స్ డే ఆ రోజు ఆఖరిగా నీకు చేస్తాను చూడు అని అంటది. వ్యాలంటైన్స్ డే రోజు చిన్ని అని నువ్వు తెలిసి నేను అసహించుకునేటట్లు చేస్తాను అంటే, మీరు చేయలేరంటే మీరు చేయలేరు. ఎన్ని రోజులైందంటే చిన్ని చెప్తాను అని ఇంతవరకు చెప్పనే లేదు. మీరు మధులా నన్ను ఎంత ప్రేమించాడో చిన్నిలా గిట అంత ప్రేమించేలా నేను చేసుకుంటాను అని అంటారు. చేసి చూపిస్తాను, ఆ వ్యాలంటైన్స్ డే రోజు చెప్పిస్తాను, మ్యాడీ నోటి నుంచి నేనే చిన్నినని నోటి నుంచి చెప్పిస్తాను అని అంటది.